హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మువా శ్రీనివాస్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మాధురి హాస్పిటల్. డాక్టర్ గారు, ఇప్పుడు మనం కనుక చూస్తే కనుక చాలా మందిలో అంటే ఇప్పుడు ఈ ఆల్కహాల్ బూజింగ్ అనేది కానివ్వండి, లేకపోతే స్మోకింగ్ అనేది కానివ్వండి, వీళ్ళ లైఫ్ స్టైలు చాలా హెక్టిక్గా, అంటే ప్రెషర్ వల్ల సాయంత్రం అయ్యేటప్పటికి మనం ఏదైనా తాగి పడుకుంటే హ్యాపీగా ఉంటామనే ఆలోచనతో ఈ మధుమేహం అనేది, అంటే లైక్ ఇన్ ద సెన్స్ ఈ డ్రింకింగ్ ఆల్కహాల్ అనేది స్టార్ట్ అవుతుంది. తద్వారా షుగర్ అనేది అటాక్ అయ్యే ఛాన్సెస్ వచ్చి నెక్స్ట్ హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? సో మీరు అడిగిన ప్రశ్నల్లో ఒకటి స్మోకింగ్, డ్రింకింగ్ ఒకటి, రెండు షుగర్ వల్ల. ఆల్కహాల్ తీసుకోవడం వలన గుండె 40% మందిలో వీక్ అవుతుందండి. అది ఎర్లీ స్టేజెస్లో రివర్సిబుల్, ఆ తర్వాత అది రివర్సిబుల్ కాదు. గుండె కండ ఏదైతే ఉందో మీరు తెలిసినటువంటిదే, గుండెలో ఎముక ఉండదు, అది ఎముక లేనటువంటి కండ. సో అది డైరెక్ట్ మజిల్ డ్యామేజ్ చేస్తుంది ఆల్కహాల్. ఎర్లీ స్టేజెస్లో మాత్రమే రివర్సిబుల్, తర్వాత అది ఇర్రివర్సిబుల్గా ఉంటుంది. మందులు ఇచ్చినా కూడా అది పర్మనెంట్ డ్యామేజ్ ఉండిపోతుంది. అది నెక్స్ట్, స్ట్రెస్ వల్ల ఆల్కహాల్ తీసుకోవటం అనేది షాక్ అండి. స్ట్రెస్ లేనిది ఎవరికి చెప్పండి? స్ట్రెస్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ స్ట్రెస్ ఉంది. స్ట్రెస్ ఉంది అనే వంకతో ఆల్కహాల్ తీసుకోవడం మాత్రం జరుగుతుంది. అక్కడ స్ట్రెస్ ఉంటే ఎక్సర్సైజ్ చేయండి, శరీరం స్ట్రెస్ తగ్గుతుంది, మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, శరీరానికి మంచిది కూడా. సో స్ట్రెస్ తగ్గించుకుంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. మెడిటేషన్ చేయండి, మంచి పుస్తకాలు చదవండి, పాటలు వినండి. కానీ స్ట్రెస్ ఉందని ఆల్కహాల్ తీసుకోవడం అనడం మాత్రం సాకు మాత్రమే. సో ఆల్కహాల్ ఇనీషియల్గా బాగుంటుంది, అంతా బాగుంటుంది. మెల్లమెల్లగా ఆల్కహాల్ మీద డిపెండెన్స్ వస్తుంది. ఆల్కహాల్ లేకపోతే, నేను ఇవాళ రాత్రి తాగకపోతే నాకు ఏదో అయిపోతుంది, నేను భరించలేని స్టేజ్కి వస్తుంది. దానివల్ల డిపెండెన్స్ అంటాం. తర్వాత ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. అది మన హార్ట్కి, బ్రెయిన్కి, నరాలకి, లివర్కి, చివర్లో అన్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. సో ఆల్కహాల్ వలన వచ్చేది అటాక్ కాదండి, ఆల్కహాల్ కార్డియోమైపతి అంటాం. ఆల్కహాల్ వల్ల గుండె బలహీన పడుతుంది. డాక్టర్ గారు, అయితే అసలు గుండెని ఆరోగ్యంగా ఎలా ఉంచుకోవాలి? సో గుండెని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే గుండెకి పని చెప్పాలండి. సో గుండె చేసే బేసిక్ పని ఏంటంటే పంప్ చేస్తుంది. అది ఎలక్ట్రిక్ పంప్, అది నీళ్ళ పంపు లాంటిది. అది నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది. దానికి ఎక్సర్సైజ్ చేయించాలి. మనకి ఎలాగైతే ఎక్సర్సైజ్ అవసరమో హార్ట్ కూడా ఎక్సర్సైజ్ చేయించి హార్ట్కి పని పెడుతూ ఉంటే నిజంగా కష్టం వచ్చినా అది తట్టుకుంటుంది. హార్ట్కి బలం చేకూర్చాలి. హార్ట్కి బలం చేకూర్చాలంటే ఎక్సర్సైజ్ చేయడమే. సో హార్ట్కి స్పెసిఫిక్ ఎక్సర్సైజ్ అంటూ ఏంటంటే, ఇప్పుడు 2 రకాల ఎక్సర్సైజెస్ ఉన్నాయి. మీరు కొంతమంది నడవటం, పరిగెత్తటము ఇలాంటివి చేస్తారు, దాన్ని ఏరోబిక్ అంటాం. కొంతమంది వెయిట్స్ ఎత్తుతారు, దాన్ని ఎనరోబిక్ అంటాం. గుండె పరంగా అంటే దాన్ని కార్డియో అంటారు. నిజంగా చెప్పాలంటే కార్డియో అంటే రన్నింగ్. మీరు ఎంత ఎక్కువ పరిగెడితే హార్ట్ రేట్ అంత పెరుగుతుంది, గుండెకి అంత ఎక్సర్సైజ్ చేకూరుతుంది. సో మీరు హార్ట్ని ఎక్సర్సైజ్ చేసి హార్ట్ బలం పెంచుకోవాలి ఫ్యూచర్లో, అంటే నాకు ఫ్యామిలీ రిస్క్ ఉంది హార్ట్ అటాక్స్, నేను గుండె బలం పెంచుకుందాం అనుకుంటా అంటే మీరు రన్నింగ్ చేయండి. రన్నింగ్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్, మీరు ముందే చెప్తున్నాను. రన్నింగ్ చేయడం అంటే ఏమిటి? రోజు వాకింగ్ చేస్తున్నాను సార్, రోజు 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తున్నాను అంటారు. మీరు ఇంట్లో బెడ్రూమ్ నుంచి బాత్రూమ్కి నడిచి అదే స్పీడ్లో రోడ్డు మీద నడిచారనుకోండి, అది వాకింగ్ అవుతుంది, ఎక్సర్సైజ్ కాదు. సో మీ కంఫర్ట్ జోన్ దాటనంత వరకు మీరు ఎక్సర్సైజ్ చేయడం లేదనే లెక్క. కష్టపెడితేనే కదా ఎక్సర్సైజ్ అనేది, లేకపోతే వాకింగ్ అవుతుంది. రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నాను అనొచ్చు, రోడ్డు ఎక్సర్సైజ్ చేయడం లేదు. మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే శరీరాన్ని కష్టపెట్టాలి, మీకు ఒళ్ళంతా చెమటలు పట్టాలి, అది ఎక్సర్సైజ్ అంటారు. సో అది మాత్రమే ఎక్సర్సైజ్, అది వాకింగ్ కాదు, అది జాగింగ్ లేదా రన్నింగ్. అక్కడ దాకా మీరు ట్రైన్ చేసుకుని మీరు రోజు జాగింగ్, రన్నింగ్ చేయగలిగితే ఎక్సర్సైజ్ అవుతుంది. లేదంటే అది మీ ప్లెజరబుల్ యాక్టివిటీ అవుతుంది తప్ప అది వ్యాయామం కాదు, గుండెకి ఎలాంటి ఉపయోగం లేదు. డాక్టర్ గారు, ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తే ఈ గుండెను మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు? సో గుండెకి మనం ఇందాక డిస్కస్ చేసినట్లుగానే ఆరోగ్య నియమాలు వలన కొలెస్ట్రాల్ తగ్గితే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. సో ఏ ఆరోగ్య సూత్రాల వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుందో వాటిని అవలంబిస్తే గుండెకి ఆరోగ్యం ఉంటుంది. హాస్పిటల్ సంథింగ్ మనం రిపీట్ చేసినట్లయితే కార్బోహైడ్రేట్స్ తక్కువ తినాలి. కార్బోహైడ్రేట్స్ అంటే మనం మళ్ళీ రిపీట్ చేసినట్లయితే రైస్ ఇన్ ఆల్ ఫార్మ్స్, చక్కెర, పళ్ళు, దుంపలు, ఈ 4 కార్బోహైడ్రేట్ సోర్సెస్ మన సౌత్ ఇండియన్ డైట్లో. ఈ 4 తగ్గించుకున్నట్లయితే కనుక మీకు క్యాలరీస్ తగ్గుతాయి. మీ శరీరం ఎనర్జీ గురించి అప్పుడు కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫ్యాట్ను ఉపయోగించుకుంటుంది. మీ శరీరంలో ఫ్యాట్ని అది ఉపయోగించుకుంటుంది కాబట్టి ఫ్యాట్ తగ్గుతుంది, బరువు తగ్గుతుంది, మజిల్ ఫ్యాట్ తగ్గుతుంది. మనం ఇది ఎక్కువ చెప్పుకోవచ్చు. బట్ బేసికలీ
ఈ 4 మీరు అవాయిడ్ చేసినట్లయితే కనుక క్యాలరీస్ తగ్గి బరువు తగ్గి మీ ఆరోగ్యం గుండె ఆరోగ్యం ముఖ్యంగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే డాక్టర్ గారు, మనం ఈరోజు ప్రస్తుతం లైఫ్ స్టైల్లో చూస్తే కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూర్చొని వర్క్ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళకి కొంతమందికి ఏంటంటే టైమింగ్స్ కూడా చాలా అప్ అండ్ డౌన్ ఉంటాయి. అంటే వాళ్ళ షిఫ్ట్ టైమింగ్స్ కానీ అటువంటి వారు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి కూడా చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. సో అటువంటి వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? వాళ్ళకి ఏమన్నా ప్రత్యామ్నాయం ఏమైనా ఉందంటారా? అంటే ఈ వాకింగ్ రన్నింగ్ కాకుండా. ఇందాక మనం అనుకుంటున్నాం కదండి, మనము తిండి అయినా ఎక్సర్సైజ్ అయినా మన కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు అది ఎక్సర్సైజ్ కాదు. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కావచ్చు, ఏ ఎంప్లాయ్ కావచ్చు, ఎక్కువ మంది కూర్చొని చేసే పనులే. మీరు సాఫ్ట్వేర్ కంప్యూటర్ చూసినా, నేను డాక్టర్ అనుకోండి, నేను పేషెంట్లతో కూర్చొని మాట్లాడతాను కదా. సో ఎవరు చేసినా కూర్చొని చేసే పనులే. కూర్చొని చేసే పనులు ఉన్నప్పుడు మీరు కంటిన్యూస్గా ఎక్సర్సైజ్ చేయలేనప్పుడు రోజుకి తప్పనిసరిగా కొంత టైం మీరు వ్యాయామం గురించి కేటాయించి తీరాలి, అనుమానం లేదు. రోజుకి కనీసం 1 గంట, అంటే రోజుకి 1 గంట, వారానికి 5 రోజుల పాటు కనీసం 40 నిమిషాలు రోజుకి మీరు ఎక్సర్సైజ్ కోసం మీరు సమయం కేటాయించి, ఇక దానిలో కాంప్రమైజ్ లేదు. ఇంకా మీరు ఆ రోజు గంట మీకు అయిపోయింది అనుకోండి, రోజంతా మీ ఇష్టం, మీరు కూర్చోండి పడుకోండి మీ ఇష్టం. ఆ రోజు గంట ఆ రోజుకి అయిపోవాలి. కనీసం వారానికి 5 రోజుల పాటు మీరు ఎక్సర్సైజ్ కోసం కేటాయించి తీరాలి. సో దీనికి వేరే సాకులు చెప్పకూడదు. నేను బిజీ అయితే ప్రాణాలు, హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాలు పోతాయి. సో ఇంకా అంతకంటే అనుమానం లేదు. ఎంత మీరు బిజీ అయినా, ఏ పని చేస్తున్నా, ఇప్పుడు మోస్ట్ బిజీ పీపుల్ మాత్రమే వాళ్ళ లైఫ్ని వాళ్ళు ఆర్గనైజ్డ్గా ఉంచుకోగలరు. వాళ్ళు ఎఫిషియెంట్ కదా. మీరు ఎఫిషియెంట్ ఎప్పుడు అవుతారు? మీ పనులు, మీ టైంని మీరు ఎఫిషియెంట్, అందరికీ ఉన్నది ఒక 24 అవర్సే. దాంట్లో మీరు ఎఫిషియెంట్గా మీరు మేనేజ్ చేసుకోగలటమే దాన్ని ఏమంటారంటే ఎఫిషియన్సీ అంటాం కదా. సో పనితనం. సో మీరు పనితనంగా ఉండాలంటే అన్ని పనులకి మీరు టైం కేటాయించుకోగలరు. నాకు ఇప్పుడు నాన్ ఎఫిషియెంట్ పీపుల్కి దేనికి టైం వాళ్ళు కేటాయించుకోలేరు. సో బీ ఎఫిషియెంట్ విత్ యువర్ టైం అరేంజ్ చేసుకోండి. అప్పుడు మీరు ఎక్సర్సైజ్ చేయగలరు, అప్పుడు మీకు ఆరోగ్యంగా ఉంచుకోగలరు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.